Hello everyone, welcome to ISE. Today our discuss about RRB office assistant paper number 80 reasoning. Let's move on to questions. First question, inequalities. H nunchi x కు వెళ్ళాలి పర్సన్. Come on, target on H. H నుంచి H ఇంకెక్కడ ఉందా? H ఎక్కడ లేదు. Forget about that. H నుంచి x కు వెళ్ళాలి. x కి వెళ్ళాలంటే ఫస్ట్ m కు వెళ్ళాలి కదా. సో హెచ్ నుంచి ఎంకి వెళ్తున్నాడా? ఎక్కడ కూడా ఆపోజిట్ సింబల్ లేదు. ఎంకి వెళ్తున్నాం, ఎం నుంచి ఎక్స్కి వెళ్తున్నాం. ఎక్కడన్నా లగేజ్ లేకపోతే మొత్తం లగేజ్ లేనట్టే కదా. అక్కడ వితౌట్ లగేజ్, ఇక్కడ వితౌట్ లగేజ్ ఫాలోస్. ఓకే, నెక్స్ట్ కే నుంచి టీకి వెళ్ళాలి పర్సన్. కాన్సన్ట్రేట్ ఆన్ కే ఓన్లీ. సో కే నుంచి టీకి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఎఫ్ కానీ సి కానీ ఎస్ కానీ వెళ్ళి ఉండాలి. అంటే కే నుంచి ఎస్కి వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఎస్ ఛాన్స్ లేదు. నెక్స్ట్ సి కానీ ఎఫ్ కానీ ఇంకెక్కడన్నా ఉందా? సిఎఫ్ ఎక్కడా లేదు, అగైన్ సిఎఫ్ ఎక్కడా లేదు. అర్థమవుతుంది? ఓన్లీ వన్ ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 1 ఈజ్ ట్రూ. చూడండి, కే నుంచి టీకి వెళ్ళాలంటే కే నుంచి ఎంకి వెళ్తున్నాము, ఎం నుంచి ఎక్స్కి వెళ్తున్నాము, వికి వెళ్తున్నాం, వి నుంచి వైకి వెళ్తున్నాం. వై ఎక్కడా లేదు, ఎక్స్ కూడా ఎక్కడా లేదు. అంటే ఫస్ట్ టీకి రావాలంటే ఈ సెట్లోకి రావాలి. అంటే ఎస్ కానీ సి కానీ ఎఫ్ కానీ ఎక్కడైనా ఉండాలి. ఎస్ సిఎఫ్ ఎక్కడా లేదు, ఎస్ సిఎఫ్ ఎక్కడా లేదు. ఇక్కడ ఎస్ ఉంది కానీ కేక్ నుంచి ఎస్కి వెళ్ళే ఛాన్స్ లేదు. దట్ ఈస్ నాట్ ఫాల్స్, రైట్? నెక్స్ట్ ఓ నుంచి ఎంకి వెళ్ళాలి. ఓఎన్ఎం ఇచ్చాడు, ఓఎన్ఎం ఇచ్చాడు, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు. సో కాంబినేషన్ గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు. ఓ నుంచి డబ్ల్యూకి వెళ్తున్నాము, ఓ నుంచి డీకి వెళ్తున్నాం, డి నుంచి ఎంకి వెళ్తున్నాం, విత్ లగేజ్ విత్ లగేజ్ విత్ లగేజ్ ఫాలోస్. సో ఐదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 2 థర్డ్ ఆప్షన్. ఎం నుంచి పీకి వెళ్ళాలి పర్సన్. ఎం నుంచి పీకి వెళ్ళాలంటే పీ వన్ ఆఫ్ ద ఎండింగ్ పర్సన్. పీ నుంచి వెళ్తున్నారు తప్పితే పీకి ఎవరు వచ్చే ఛాన్స్ లేదు. పీ ఇంకెక్కడా కూడా లేదు. నాట్ ఫాలోస్. కే నుంచి క్యూకి వెళ్ళాలి పర్సన్. అగైన్ కే నుంచి ఎస్కి వెళ్తున్నాం, ఎస్ నుంచి వీకి వెళ్తున్నాం, వి నుంచి క్యూకి వెళ్తున్నాం. విత్ లగేజ్ ఉంది, లగేజ్ ఉంది, లగేజ్ ఉంది. సో కే నుంచి క్యూకి లగేజ్ ఉంది. ఫాలోస్. ఓన్లీ 2 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 3 సెకండ్ ఆప్షన్. అల్టిమేట్గా 5 క్వశ్చన్స్ కూడా 1 minute లోపే చేయగలగాలి. చాలా ఈజీ, చాలా ఈజీ. జస్ట్ వెళ్తున్నాడా వెళ్ళట్లేదు చూసుకుని సరే. బి నుంచి క్యూకి వెళ్ళాలి పర్సన్. బి నుంచి వైకి వెళ్తున్నాం, వై నుంచి క్యూకి వెళ్తున్నాం. వితౌట్ లగేజ్ హియర్, వితౌట్ లగేజ్ హియర్ ఫాలోస్. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు జెడ్ అయ్యే ఛాన్స్ లేదు. నాట్ ఫాలోస్. ఓన్లీ 1 ఈజ్ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 4 ఆప్షన్ 1. వి నుంచి ఈకి వెళ్ళాలి పర్సన్. హియర్ ఇస్ ద ఈకి రావాలంటే ఫస్ట్ టీకి వెళ్ళాలి. దెన్ టీ ఇంకెక్కడన్నా ఉందా? టీ ఎక్కడా లేదు. సో ఈ నుంచి టీకి వెళ్ళే ఛాన్సే లేదు. అర్థమవుతుందా? ఫస్ట్ వి నుంచి ఈకి వెళ్ళాలంటే ఈకి రావాలంటే ఫస్ట్ టీకి రావాలి. టీ ఇంకెక్కడన్నా ఉందా? అంటే ఇక్కడ నుంచి అయితే టీకి వచ్చే ఛాన్స్ లేదు. వి అంటే వి ఇక్కడ ఉంది. వి నుంచి ఎన్నికి వెళ్తున్నాం, ఎన్ నుంచి పీకి వెళ్తున్నాం. పీ నుంచి టీకి వెళ్ళే ఛాన్స్ ఉందా? లేదు కదా. సో నాట్ ఫాలోస్. టీ నుంచి వైకి వెళ్ళాలి. టీ నుంచి పీకి వెళ్తున్నాము, పీ నుంచి ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ లేదు. టీ నుంచి ఈకి వెళ్తున్నాం, ఈ నుంచి ఎఫ్కి, ఎఫ్ నుంచి వైకి వెళ్తున్నాం. హియర్ ఇస్ ద వితౌట్ లగేజ్, హియర్ ఇస్ ద వితౌట్ లగేజ్ ఫాలోస్. సో ఓన్లీ 2 ఈజ్ క్వశ్చన్ నెంబర్ 5 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 5 people ఈజ్ ద నిఖిల్, మానవ్, చేతన్, తన్మయ్ అండ్ రాజేష్. ఐఎమ్ రైటింగ్ NMCTR, NMCTR, NMCT and R is here. The profession, different professions, acting, modeling, law, chartered account. So చూడండి ఒకసారి. NMCTR. The professions is different, acting, modeling, something, and each one plays only one of the 5 different games కూడా ఉన్నాయి వాళ్ళకి. Come on, hockey, then badminton, tennis. ఎన్ నిఖిల్ అంటే ఎన్నే కదా. నిఖిల్ ఈజ్ ఏ మోడల్ అండ్ ప్లేస్ హాకీ. సో నిఖిల్ అనేవాడు మోడల్ అండ్ ప్లేస్ హాకీ అని చెప్తున్నాం. అండ్ ప్లేస్ హాకీ. ద వన్ హూ ప్లేస్ బ్యాడ్మింటన్ నాట్ ఏ యాక్టర్. బ్యాడ్మింటన్ ఎవడైతే ఉంటాడో వాడు యాక్టర్ కాదు. బ్యాడ్మింటన్ నాట్ ఏ యాక్టర్. చేతన్ అండ్ మానవ్ ఆర్ నాట్ టీచర్స్. వీళ్ళిద్దరు కూడా టీచర్స్ కాదు. చేతన్, మానవ్ ఆర్ నాట్ టీచర్స్. అండ్ చేతన్ డు నాట్ ప్లే క్రికెట్. సో చేతన్ క్రికెట్ కూడా కాదు. సో
చేతన్ క్రికెట్ కాదు. మానవ్ ప్లేస్ ఫుట్బాల్. సో M ప్లేస్ ఫుట్బాల్ ఓన్లీ. రాజేష్ ఈజ్ ఏ లాయర్. సో రాజేష్ ఈజ్ ఏ లాయర్. అర్థమవుతుందా? పైన ప్రొఫెషన్ రాస్తున్నాం అన్నిటికీ, కింద గేమ్ రాస్తున్నాం. మళ్ళీ టోటల్ కన్ఫ్యూజ్ చేయొద్దండి. ఏ గేమ్ అయితే కాదన్నామో కింద గేమ్ కాదని రాసుకోండి, ఏ ప్రొఫెషన్ అయితే కాదన్నామో పైన ప్రొఫెషన్ కాదని రాసుకోండి. అప్పుడు క్లియర్గా ఉంటుంది. ఆ రెండు కలిపేస్తే మళ్ళీ ఏది ప్రొఫెషన్. కొన్నిసార్లు ఎలా ఇస్తాడంటే టీవీ సెట్స్ రేడియో సెట్స్ ఇచ్చాడు అనుకోండి, టీవీ అండ్ రేడియో అవి కాకుండా డిఫరెంట్, వాళ్ళు ఒక ప్లేస్లో ఉంటున్నారు, ఒక ప్లేస్కి వెళ్తున్నారు. అది ముంబై అవుతుంది, ఇది బెంగళూరు, అంటే రెండు సిటీస్ అవుతున్నాయి కదా అక్కడ. సో ఏదైతే అవునో అంటే ఒకటి పైన ఒకటి కింద రాసుకుంటే మనకు క్లారిటీగా ఉంటుంది. అర్థమైంది అనుకోండి చెప్పింది. రాజేష్ ఈజ్ ఏ లాయర్ అండ్ ప్లేస్ టెన్నిస్ అని చెప్పాను. సో ఇట్ ఈస్ ద టెన్నిస్. క్వశ్చన్ అంటే ఇప్పుడు నేను చెప్పింది పజిల్ కనుక రాంగ్ అయి ఉంటే, మీరు ఇంతకుముందు ఒక దాంట్లో చేసిన పజిల్ మల్టీగా అంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకొని ఉంటే రాంగ్ అయి ఉంటే నేను చెప్పింది అర్థమై ఉంటుంది ఈజీగా. నెక్స్ట్ వీళ్ళిద్దరు టీచర్ కాదని చెప్పారు కాబట్టి ఇది టీచర్. నెక్స్ట్ యాక్టర్ ఎవరు ఉన్నారో వాళ్ళు బ్యాడ్మింటన్ కాదని చెప్పాము, టెన్నిస్ వచ్చారు, ఫుట్బాల్ వచ్చారు, హాకీ వచ్చారు. దెన్ ఇక్కడ బ్యాడ్మింటన్ ఉంటే ఇక్కడ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, ఇక్కడ బ్యాడ్మింటన్ అవ్వచ్చు, రైట్. ఇక్కడ బ్యాడ్మింటన్ ఉంటే యాక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. ఇక్కడ బ్యాడ్మింటన్ ఉండొచ్చు. దెన్ ఇక్కడ బ్యాడ్మింటన్ ఉంటే ఇక్కడ యాక్టర్ అవ్వచ్చు కదా. ఇక్కడ మిస్ అయిందా? బ్యాడ్మింటన్ నాట్ ఏ యాక్టర్, చేతన్ మనం నాట్ టీచర్స్, చేతన్ నాట్ ప్లే క్రికెట్. సో ఈ సి నాట్ ఏ క్రికెట్ అని చెప్పాడు కాబట్టి హియర్ ఇస్ ద ఓన్లీ క్రికెట్. ఇక్కడ క్రికెట్ అంటే ఇక్కడ ఓన్లీ బ్యాడ్మింటన్. బ్యాడ్మింటన్ యాక్టర్ కాదన్నప్పుడు హియర్ ఇస్ ఓన్లీ యాక్టర్ అండ్ రిమైనింగ్ ప్రొఫెషన్. డోంట్ నో దట్. అక్కడ చూసుకుంటూ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, లేకపోతే ఇక్కడ చూసుకోవచ్చు. విచ్ గేమ్ డస్ చేతన్ ప్లే? సో చేతన్ మీన్స్ సి, విచ్ గేమ్? బ్యాడ్మింటన్ ఈస్ హియర్. సో క్వశ్చన్ నెంబర్ 6 సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ మిగిలిపోయిందని చూడుకోండి. అకౌంట్ 1C కదా, చార్టెడ్ అకౌంట్ CA. What is the profession of Manav? M profession, actor. Question number 7, fourth option. Next, who is the teacher? Teacher is T. T means Tanmay. Question number 8, fourth option. Next, what is the profession of Chetan? Chetan profession is chartered accountancy, right? CA. Question number 9, fourth option. Which game can the person learn from the teachers? Teachers నుంచి ఏ గేమ్ నేర్చుకోవచ్చు? క్రికెట్ ఓన్లీ, రైట్? క్రికెట్. సో క్వశ్చన్ నెంబర్ 10, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, Silox, only if your Facebook is Google. Some part of Facebook is Google, some part of Facebook is not a Google. No Google is Dell. No Google is Dell. All Dell is Intel. All Dell is Intel. All Google is Facebook. No, not at all chance. Some Google is Facebook. Yes. Only 2 is true. Question number 11, second option. Question number 12. Only few wood is black. Some part of wood is black, some part of wood is not a black. Some blocks are not tree, some part of black is not trees here. Some part of black is not tree. Some trees are not metal. Again, some part of trees is not metal is here. Then some metals are not trees. Anni metals trees అవుతున్నాయా? Then ఇది వెళ్ళకూడదు కానీ ఇది రావచ్చు. సో ఎందుకంటే అన్ని మెటల్స్ ట్రీస్ అయినప్పుడు హియర్ ఇస్ ద మెటల్, హియర్ ఇస్ ద ట్రీ అంటే సమ్ పార్ట్ ఆఫ్ ట్రీ నాట్ మెటల్ అని చెప్పాడు కదా వాడే, అంటే ఈ పార్ట్ అనే ట్రీ నాట్ మెటల్ అవుతుంది. అందుకే దీన్ని వెళ్ళొచ్చు అంటే పాసిబిలిటీ ఉందని చెప్తున్నాం అనమాట. దర్ ఆస్కింగ్ సమ్ మెటల్స్ ఆర్ నాట్ ట్రీ అంటే అన్ని మెటల్స్ ట్రీ అవుతున్నాయి. కనెక్షన్ పాసిబుల్ అయితే ఆన్సర్ నాట్ ఫాలోస్. అంటే మరి అక్కడ అంతా చెప్పి రివర్స్ ఎందుకు చేసాము అంటే కొన్ని మెటల్స్ ట్రీ కావట్లేదు అంటున్నాడు. సమ్ మెటల్స్ ఆర్ నాట్ ట్రీ, కొన్ని మెటల్స్ ట్రీ కావట్లేదు అంటున్నాడు. వాడు చెప్పింది రాంగ్ అని చెప్తున్నాం. కొన్ని మెటల్స్ ట్రీ అవుతున్నాయి కదా, సమ్ పార్ట్ ఆఫ్ మెటల్స్ ట్రీ అవుతున్నాయి కదా, ఇంకా కొన్ని కావట్లేదు. వాడు చెప్పింది పాజిటివ్ తీసుకోవాలి. సో కావట్లేదని చెప్తున్నాను.
సమ్ ట్రీస్ ఆర్ నాట్ వుడ్స్, అన్ని ట్రీస్ వుడ్స్ అవుతాయా? హియర్స్ అ ట్రీ, హియర్స్ అ వుడ్, వుడ్కి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు, అన్ని ట్రీస్ వుడ్స్ అవుతాయి. కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్, నన్ ఫాలోస్, సారీ నన్ ఫాలోస్, నైదర్ వన్ ఆర్ నన్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 12, ఫిఫ్త్ ఆప్షన్. ఓన్లీ ఫ్యూ పెన్సిల్స్ ఆర్ నోట్, some part of pencil is not, some part of pencil is not a note. All pencils are pen, here's all pencil is pen. Some notes are not book, some part of note is not a book is here. Some pens are not books, అన్ని పెన్స్ బుక్స్ అవుతాయా? ఇది పెన్, ఇది నోటు. అన్ని పెన్స్ బుక్స్ అవుతాయా అంటే ఇది అవుతాయి కదా, అన్ని పెన్స్ బుక్స్ అవుతాయి కదా. సో కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్. సమ్ నోట్స్ ఆర్ నాట్ పెన్సిల్స్, అన్ని నోట్స్ పెన్సిల్స్ అవుతాయా? ఇది పెన్సిల్, ఇది నోటు. అన్ని నోట్ పెన్సిల్స్ అవుతాయి కదా, కనెక్షన్ పాసిబుల్, ఆన్సర్ నాట్ ఫాలోస్. సో నన్ ఫాలోస్, నన్ ఫాలోస్. క్వశ్చన్ నెంబర్ 13, ఫిఫ్త్ ఆప్షన్. 14 to 16, 3 generations of the family. 14 to 16. A 3 generations of the family consist of 8 members. B to I, A ఇవ్వలేదు, B to I ఇచ్చాడు. C is the mother of E. So C is the mother of E is here. B is the brother-in-law of C. Forget about that. B is brother-in-law of C. B is the child of F. Who is the mother of G? D is the maternal aunt of C. So D is the maternal aunt of C means ఒక mother ki D is the maternal aunt of C is here. Mother's sister, right? Then I is the son-in-law of H. Only one child of F is married. G is the female member of the family. G is the female member ikkada. C has only one child. C ki okale child unna cheppana, ikkada వచ్చే ఛాన్స్ లేదు. Then B is the child of F. Who is the mother of C అని చెప్పాం. B is the brother-in-law of C అని చెప్తున్నాం. So B is the brother-in-law of C అంటే one person ఉండి one person get C is B is the brother-in-law of C. సో వన్ పర్సన్తో మ్యారేజ్ అయ్యి వీళ్ళ పర్సన్ బి అయి ఉంటే బి ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సి, అంటే వీళ్ళ ఒక సిస్టర్ అంటే బ్రదర్ని మ్యారేజ్ చేసుకుని ఉంటే బి ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సి, రైట్? దెన్ బి ఈజ్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ సి, బి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎఫ్, బి ఈజ్ చైల్డ్ ఆఫ్ ఎఫ్ అని చెప్పాం. దెన్ హూ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ, ఎఫ్ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ అని చెప్పాం. బట్ జీ ఈజ్ ద ఫీమేల్ మెంబర్ అని చెప్పాం. అంటే జీతో మళ్ళీ ఫీమేల్ మెంబర్తో ఛాన్స్ మ్యారేజ్ చేయలేం కాబట్టి హియర్ ఇస్ ద జీ. G is the female member of the family. And I is son-in-law of H తీసుకున్నాం. So here I is the son-in-law of H తీసుకుంటే here is I is son-in-law of H. 1, 2, 3, 4, 5, 6, 7, 8% of the family, right? All are satisfied. What is the relation B with respect to E? What is the relation of E? We are asking E relation with respect to B. బి నుంచి చూసుకుంటే తెలియదు కదా. ఈ అనే పర్సన్ మనకు తెలియదు. ఈ అనే పర్సన్ ఎక్కడైనా చెప్పాడా? జెండర్ చెప్పాడా? బి ఈజ్ ద బ్రదర్ ఇన్ లా చెప్పాడు. బి ఈజ్ ద చైల్డ్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ ద మదర్ ఆఫ్ జీ అని చెప్పాం. సి ఈజ్ ద మదర్ ఆఫ్ ఈ అని చెప్పాం. డి ఈజ్ ద మెటర్నల్ ఆంట్ ఆఫ్ సి అని చెప్పాం. ఐ ఈజ్ సన్ ఇన్ లా ఆఫ్ హెచ్. ఓన్లీ వన్ చైల్డ్ ఆఫ్ ఎఫ్ ఈజ్ మ్యారీడ్. జీ ఈజ్ ద ఫీమేల్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, సి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్. సి హ్యాస్ ఓన్లీ వన్ చైల్డ్. దెన్ ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఈ గురించి. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఈ? వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ఈ మీన్స్ ఈ రిలేషన్ తెలవనవసరం లేదు. ఈ మేబీ ప్లస్ అయినా మైనస్ అయినా తీసుకుంటే వీళ్ళెవరు? హీర్ ఇస్ ద ఫాదర్, ఫాదర్స్ బ్రదర్, అంకుల్, అంకుల్. సో క్వశ్చన్ నెంబర్ 14, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్, హౌ మెనీ ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ? 1, 2, 3. కెనాట్ బెటర్మెంట్ కదా, ఈ తెలియదు మనకి, అలాగే ఎఫ్ కూడా తెలియదు. కెనాట్ బెటర్మెంట్. క్వశ్చన్ నెంబర్ 15, ఫిఫ్త్ ఆప్షన్. ఇఫ్ ఎన్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ హెచ్, ఇఫ్ ఎన్ ఈజ్ హస్బెండ్ ఆఫ్ హెచ్, దెన్ వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఐ? ఐకి ఏమవుతాడు? సో ఐకి వీళ్ళు ఏమవుతారు? మదర్, సారీ మదర్ ఇన్ లా మీన్స్ ఫాదర్ ఇన్ లా. క్వశ్చన్ నెంబర్ 16, ఫోర్త్ ఆప్షన్. 17 to 21, 14 people is sitting in 2 parallel rows. KLMNOP ki row 1 and facing south person, 7 persons is here, and A to F 7 persons facing north people, right? Then M seats third to the right of P.
హూ ఫేసెస్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ ఈ. యూ డోంట్ నో దట్ పర్సన్ ఆఫ్ ఎం ఎక్కడ ఉండాలో తెలియదు. సో ఎం సిట్ థర్డ్ రేట్ ఆఫ్ పి, హూ ఫేసెస్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ ఈ. అట్లీస్ట్ 4% సిట్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. అట్లీస్ట్ 4 మీన్స్ 5 అయినా ఉండొచ్చు. ఎఫ్ అండ్ సికి 4% ఉండాలి. 3% సిట్ బిట్వీన్ ఎన్ అండ్ కే. ఎం సిట్ అట్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్. ఎం సిట్ కార్నర్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ ఎం సిట్ థర్డ్ రైట్ ఆఫ్ పి. పీకి థర్డ్ రైట్లో ఎం ఉండాలి. సో కమాన్. సో పీకి తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైటే. ఇక్కడ పీ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఎం ఈజ్ హియర్. ఎం సిట్ వన్ ఆఫ్ ద కార్నర్ ఆఫ్ ద టేబుల్ అని చెప్పాడు. ఇక్కడ ఎం వచ్చే ఛాన్స్ లేదు కదా, థర్డ్ రైట్ ఇటు ఫేసింగ్ సౌత్. సో ఇక్కడ కూడా పీ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ థర్డ్ రైట్ ఎం ఈజ్ హియర్. సో పీకి థర్డ్ రైట్లో ఎం ఉండాలి. ఎప్పుడైనా గుర్తు తెలుసు కదమ్మా, ఇన్నర్ చేయాలి, అవుటర్ చేయాలి. 2 సార్లు ఫిగర్ గీద్దాం. దెన్ హూ ఫేస్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ ఈ. పీ ఫేస్ వన్ ఆఫ్ ద నైబర్ ఆఫ్ ఈ. పీ ఫేస్ హియర్ ఆల్సో అవ్వచ్చు అండ్ పీ ఫేస్ హియర్ ఆల్సో అవ్వచ్చు. ఇన్నర్ ఒక పాసిబిలిటీ తీసుకున్నాం, అవుటర్ ఒక పాసిబిలిటీ తీసుకున్నాం. సో పీ ఫేస్ నైబర్ ఆఫ్ ఈ, పీ ఫేస్ నైబర్ ఆఫ్ ఈ, రెండు సేమ్. నెక్స్ట్ అట్లీస్ట్ 4% బిట్వీన్ ఎఫ్ అండ్ సి. యూ డోంట్ నో. సో అట్లీస్ట్ 4% బిట్వీన్ ఎఫ్ అండ్ సి అని చెప్పాను. అట్లీస్ట్ 4% బిట్వీన్ ఎఫ్ అండ్ సి. దెన్ 3% సిట్ బిట్వీన్ ఎన్ అండ్ కే. యూ డోంట్ నో. హియర్ 3% బిట్వీన్ ఎన్ అండ్ కే. ఇక్కడ ఎన్ అండ్ కే ఇన్ఫర్మేషన్ కాబట్టి పైన రాస్తున్నాను, ఇక్కడ ఏ ఎఫ్ అండ్ సి ఇన్ఫర్మేషన్ కింద రాస్తున్నాం. ప్లేస్ ఉంటే ఎక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లమ్ ఆఫ్ దట్. సో 3% బిట్వీన్ ఎన్ అండ్ కే. ఎం సిట్ కార్నర్ ఆఫ్ ద టేబుల్. బి సిట్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ జీ అండ్ బోత్ ఆఫ్ దెమ్ డు నాట్ సిట్ అట్ ద ఎండ్ అని చెప్పాం. సో జీకి ఇమిడియట్ రైట్లో బి ఉండాలి, ఇద్దరు కూడా ఎండ్ కాదు అని చెప్పాం. సో వీళ్ళిద్దరు కూడా ఎండ్ కాదు, జీకి ఇమిడియట్లో బి ఉండాలి. దెన్ 2% సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ. హూ డస్ నాట్ సిట్ అడ్జసెంట్ టు పి. 2% సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఓ. హియర్ ఎల్ అండ్ ఓకి 2% ఉండాలి. ఓ డస్ నాట్ అడ్జసెంట్ టు పి అని చెప్పాం. ఓ డస్ నాట్ అడ్జసెంట్ టు పి. 2% బిట్వీన్ ఈ అండ్ ఏ. హూ ఫేసెస్ వన్ హూ సిట్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎన్. సో కమాన్. 2% బిట్వీన్ ఏ అండ్ ఈ. ఏకి ఈకి కూడా 2% ఉండాలి. 2% బిట్వీన్ ఈ అండ్ ఏ. హూ ఫేసెస్ ద వన్ హూ సిట్ టు ద ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఏ అనేవాడు ఎన్కి ఇమిడియట్ రైట్లో ఉన్న పర్సన్ని ఫేస్ చేయాలని చెప్తున్నాం. ఎన్కి ఇమిడియట్ రైట్లో ఉన్న పర్సన్ని ఫేస్ చేయాలని చెప్పాను. ఎల్ సిట్ టు ద రైట్ ఆఫ్ కే. సో కేకి రైట్లో ఎల్ ఉండాలి, బట్ నాట్ ఆన్ ఇమిడియట్ రైట్. ఇమిడియట్ రైట్ అవ్వకూడదు, ఉండొచ్చు. సి ఈజ్ నైదర్ ఫేస్ ఎం నార్ క్యూ. సి అనేవాడు ఎంను కానీ యాజ్ వెల్ యాజ్ క్యూ కానీ ఫేస్ చేయకూడదు అని చెప్తున్నాం. ఓకే, ఇంకా మా ఎల్ అండ్ ఎన్ అండ్ కేకి 3% ఉండాలి అని చెప్పాం. హియర్ ఇస్ ఇన్ఫర్మేషన్. జీకి ఇమిడియట్లో బి ఉండాలి, ఏకి ఈకి 2% ఉండాలి. ఏకి ఈకి 2% ఉండాలి. ఈ 2% నాట్ ఏ పాసిబిలిటీ, రైట్. 1-2% here is the A, and ఇక్కడ 2% ఛాన్స్ ఉంది కాబట్టి 1-2% ఈజ్ ద ఏ. ఏకి ఇమిడియట్ రైట్లో ఉన్నవాడికి, అంటే ఎన్కి ఇమిడియట్ రైట్లో ఉన్నవాడికి ఏ ఫేస్ చేయాలి ఇక్కడ చెప్పాం. 2% సిట్ బిట్వీన్ ఈ అండ్ ఏ. హూ ఫేసెస్ వన్ హూ సిట్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎన్. ఏ అనేవాడు ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎన్ ఫేస్ చేయాలి. సో ఇక్కడ ఏ అంటే ఎన్ ఇక్కడ కదా వచ్చేది. సో ఎన్కి ఇమిడియట్ రైట్లో ఏ ఫేస్ చేస్తున్నాడు, ఇది ఇన్నర్ పాసిబిలిటీ. దెన్ ఎన్కి ఇమిడియట్ రైట్లో ఏ ఫేస్ చేస్తున్నాడు, ఇది అవుటర్ పాసిబిలిటీ. ఇన్ బిట్వీన్ ఎన్ అండ్ కే దెర్ ఈజ్ 3% ఇది. సో ఎన్ ఇక్కడ 1-3% ఇట్ ఈస్ ద కే ఛాన్స్, అండ్ 1-3% ఇట్ ఈస్ ద కే ఛాన్స్. అండ్ ఎల్ అండ్ ఓ కూడా 2% ఉండాలి. ఓ ఈజ్ నాట్ నియర్ టు పి అని చెప్పాము. సో ఇక్కడ ఎల్ ఈజ్ హియర్ అండ్ 2% ఓ ఈజ్ హియర్, అండ్ ఆల్సో ఎల్ ఈజ్ హియర్ 2% ఓ ఈజ్ హియర్. రిమైనింగ్ పర్సన్ క్యూ ఓన్లీ. హీర్ ఇస్ ద క్యూ పర్సన్, హీర్ ఇస్ ద క్యూ పర్సన్. బట్ ఇన్నర్ అవుటర్ తెలియదు, మొత్తానికి అయితే వచ్చింది, ఒక ఆర్డర్ అయితే వచ్చింది, బట్ డిఫరెంట్గా ఉంది కదా. ఎంఎన్ ఎల్క్యూకే ఎల్క్యూఎన్. సో డిఫరెంట్ ఉంది. నెక్స్ట్ జీకి ఇమిడియట్ రైట్లో బి ఉండాలి. జీ కానీ బి కానీ ఎండ్ కాకూడదని చెప్పాను. సో ఇక్కడ జీబీ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి జీకి ఇమిడియట్ రైట్లో బీనే ఉండాలి, ఇలానే ఉండాలి. ఇక్కడ జీకి ఇమిడియట్ రైట్లో బీ నుండి ఇలాగే ఉండాలి, ఎవరు కూడా ఎండ్ కాదని చెప్పాను కదా. నెక్స్ట్ ఏకి ఈకి 2% ఉండాలి, అది అయిపోయింది కదా. నెక్స్ట్ సి అనే పర్సన్ ఎంను కానీ క్యూని కానీ కాదని చెప్పాము. ఇక్కడ సి వస్తే క్యూ అవుతాడు, సి ఇక్కడ కాదు. ఇక్కడ సి వస్తే ఇక్కడ అవుతాడు, సి ఇక్కడ కూడా కాదు. సి క్యూ కాదు, ఎమ్ కాదంటే సి ఓన్లీ ఛాన్స్. సికి ఎఫ్కి అట్లీస్ట్ 4% ఉండాలంటే ఎఫ్ అక్కడ వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి ఎఫ్ ఓన్లీ ఛాన్స్. ఏబి మిగిలిపోయిన పర్సన్ డి ఓన్లీ. దెన్ ఇక్కడ సిని ఎంని ఫేస్ చేయకూడదు అంటే మేబీ సి ఛాన్స్,
ఇక్కడ సి ఛాన్స్ అయితే ఇక్కడ ఎఫ్ ఛాన్స్, బట్ ఇక్కడ కూడా సి ఛాన్స్ ఉంది, ఇక్కడ కూడా ఎఫ్ ఛాన్స్ ఉంది. రిమైనింగ్ పర్సన్ డి ఓన్లీ. ఓకే, ఇన్నర్ ఈజ్ నాట్ పాసిబిలిటీ. దర్ ఫేసింగ్ ఐదర్ ఆర్ వస్తుంది. మన కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ సి ఈజ్ నాట్ ఫేసింగ్ ఎంను కానీ క్యూని కాదని చెప్పాడు. సో సి ఈజ్ ఓన్లీ హియర్, అట్లీస్ట్ 4% మీన్స్ ఎఫ్ ఈజ్ హియర్. సో outer possibility is follows. Outer possibility is follows. But here inner possibility either ఎఫ్ఆర్సి వచ్చినా కేకి రైట్లో ఎల్ ఉండాలి, బట్ నాట్ ఇమిడియట్ రైట్ అని చెప్పాడు. కేకి రైట్లో ఎల్ ఉన్నాడా, కేకి లెఫ్ట్లో ఎల్ ఉన్నాడు, దట్ ఈస్ ఫేసింగ్ సౌత్. సో కేకి లెఫ్ట్లో ఎల్ ఉన్నాడు, ఇక్కడ కేకి రైట్లో ఎల్ ఉన్నాడు, ఇమిడియట్ రైట్ కూడా కాదు. సో అందువల్ల ఇది ఎలిమినేషన్ చేయొచ్చు. ఓకే, మీకు ఈ రీజన్ కరెక్ట్గా లేదనుకుంటే ఇది దీనివల్ల ఎలిమినేట్ చేయొచ్చు. హౌ మెనీ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ సి? కమ్ ఆన్, ఇన్ బిట్వీన్ ఏ అండ్ సి హౌ మెనీ పర్సన్స్ ఈజ్ హియర్? 4 persons. Question number 17, fourth option. Next, who among the following persons is third rate of Q? Third rate of Q is here. Q first rate, second rate, third rate is N is here. Question number 18, second option. Next, what is the position of O with respect to K? What is the position of O with respect to K? Here K right 1 2 3 4 5th to the right, 5th to the right. Question number 19, third option. Next, who among the following person faces the one who sit fourth left of D? D ki 1 2 3 4th left ఎవరు ఫేస్ చేస్తున్నాడు? O is here. Question number 20, third option. 4 of the following Faraday can set anyway. PF, P is here, F is here, 2 persons gap. M and A, here M, here A, there is no gap in between M and A. N B, here is the N, here is the B. Immediate left person opposite, immediate left person opposite, but P and F ala kaadu, that is a different one. Question number 21, option A. Alphanumeric set 22 to 26. Which of the following come 8th to the right of W if remove all the symbols from the above arrangement? 8th right of W. Come on. 1 2 3 4 5 6 7 8. 8th right of W is 8 is here. Question number 22, option A. Removing of all symbols. How many unique symbols will be there between leftmost A and Y? Leftmost A అని ఎందుకు చెప్పాడంటే here also A, ఒక A ఉంది కాబట్టి leftmost A అంటే ఈ A నుంచి అండ్ Yకి మధ్యలో యూనిక్ సింబల్స్ ఏమున్నాయని అడుగుతున్నాడు. ఓకే, అండ్ కమ్ ఆన్. సో 1 2 3 4 5 6 7 8 9 ఇట్స్ నాట్ ఏ ఛాన్స్, ఎందుకంటే స్టార్ ఆల్రెడీ వచ్చింది ఇక్కడ. సో టోటల్ 1 2 3 4 5 6 7 8 and 9 symbols is there. Question number 23, second option. అంతే కదా, ఇంకేం లేవు కదా. ఎండ్ రిపీట్ అవ్వలేదు, క్యాప్ రిపీట్ అవ్వలేదు, ఎక్స్క్లమేషన్ రిపీట్ అవ్వలేదు, ఎట్ ద రేట్ నో రిపిటేషన్. How many vowels are present in the above arrangement which is preceded by numeric digit, succeeded by symbol? So digit తర్వాత vowel ఉండాలి, తర్వాత symbol ఉండాలి. ఫస్ట్ డిజిట్ తర్వాత vowel లేదు, డిజిట్ తర్వాత vowel ఉండాలి, తర్వాత symbol ఉండాలి, డిజిట్ తర్వాత vowel ఉండాలి. No, there is not a chance, only if one is here. Question number 24, option A. What will be the 15th element from the right if you drop all the symbols from the arrangement? 15th element from the right, all the symbols dropped. So this symbol got avasram ledu. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 is W. Question number 25, option A. How many symbols are there between alphabet
between the alphabet B and the alphabet F which is not succeeded by number digit. In between B and F అడుగుతున్నాడు వాడు, in between B and F, బట్ దాని తర్వాత విచ్ నాట్ సక్సీడెడ్ న్యూమరేటర్ డిజిట్, సింబల్ తర్వాత డిజిట్ ఉండకూడదంట. అలాంటి సింబల్స్ ఎన్ని ఉన్నాయో అడుగుతున్నాడు. సింబల్ తర్వాత డిజిట్ ఉండకూడదు. సో సింబల్ తర్వాత డిజిట్ ఉంది, సింబల్ తర్వాత డిజిట్ లేదు, అగైన్ నో, అగైన్ నో, అగైన్ నో. సింబల్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి నాట్ ఏ కౌంట్. సింబల్ తర్వాత డిజిట్ లేదు, సింబల్ తర్వాత డిజిట్ ఉంది, సింబల్ తర్వాత డిజిట్ లేదు, సింబల్ తర్వాత డిజిట్ లేదు, సింబల్ తర్వాత డిజిట్ లేదు. మనకి ఎఫ్ లోపు కావాలి కానీ సింబల్ తర్వాత అది ఎఫ్ కూడా కౌంటే కదా. సో 1 2 3 4 5 6 7 8 8 only 26. Question number 26 A is answer. And 8 people, square table. Okay. Four of them sitting corner facing inside, remaining sitting sides table facing outside, corners facing inside అని చెప్పారు. ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇక్కడ, అంటే ఏబిసిడీలు ఎవరు చెప్పలేదు. టీ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్, నో. ఎక్కడ తీసుకుంటాం తెలియదు కదా. టీ సీట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఆర్ ఈజ్ అ నైబర్ ఆఫ్ ఓ హూ సిట్ అట్లీస్ట్ 3 persons అవే ఫ్రమ్ ఎల్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. మోర్ దెన్ 1 person సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. కే సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జెడ్. 2 people సిట్ బిట్వీన్ జెడ్ హూ ఈజ్ నాట్ ఫేసింగ్ ఇన్సైడ్. 2 people sit between Z who is not facing inside and R. Z is not facing inside means Z is facing outside, right? So here Z is facing outside, also Z is facing outside. 2 persons between Z and R. 2 persons are ikkada chance undi, 2 persons are ikkada chance undi. Ikkada oka possibility, akkada oka possibility. 5 people sit between K and R. So in between K and R there is the only 5 persons between K and R అని చెప్పాను. సో ఇన్ఫర్మేషన్ రాస్తున్నా. ఫస్ట్ టీ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో టీ ఉండాలి. సో హెచ్కి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్లో టీ ఉండాలి. టీ సిట్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ హెచ్. ఆర్ ఈజ్ నైబర్ ఆఫ్ ఓ అని చెప్పాము. సో ఆర్ ఈజ్ ద నైబర్ ఆఫ్ ఓ, దెన్ ఓ ఛాన్స్ హియర్, ఓ ఛాన్స్ హియర్, అగైన్ ఓ ఛాన్స్ హియర్, ఓ ఛాన్స్ హియర్. ఆర్ ఈజ్ నైబర్ ఆఫ్ ఓ హూ సిట్ అట్లీస్ట్ 3 plus అవే ఫ్రమ్ ఎల్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. అట్లీస్ట్ కనీసం 3, కనీసం 3 అంటే ఎక్కువ 4 అయినా ఉండొచ్చు. మీన్స్ 8 నెంబర్ ఆఫ్ లెటర్స్లో కనీసం 3 వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి 3 plus అవే ఫ్రమ్ ఎల్ అని చెప్పాం. సో ఎల్ అండ్ ఓకి అట్లీస్ట్ 3 persons ఉండాలి ఫ్రమ్ బోత్ ద సైడ్స్ అని చెప్పాం. మోర్ దెన్ 1 person సిట్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్. ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్ 1 more ఉండాలి. ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్ మోర్ దెన్ 1 ఉండాలి అని చెప్పాం. కే సిట్ ఇమిడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలి. ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలని చెప్పాను. దెన్ ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జెడ్. ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జెడ్ అని చెప్తున్నాను. ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జెడ్. 2 places సిట్ బిట్వీన్ జెడ్ తీసుకున్నాం, 5 people సిట్ బిట్వీన్ కే అండ్ ఆర్ తీసుకున్నాం. కమాన్. కే అండ్ ఆర్కి 5 persons, 1 2 3 4 5 persons వస్తే ఎవరికి కే అండ్ ఆర్కి 5 persons. ఇక్కడ ఆర్ తీసుకుంటే అగైన్ మళ్ళీ ఇందులో 2 వస్తున్నాయి, ఇందులో 2 వస్తున్నాయి. జస్ట్ వెయిట్ దట్. ఇప్పుడు చూడండి 1 2 3 4 5. ఇక్కడ కే తీసుకుంటే ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలి, ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఛాన్స్ ఉంది. దెన్ 1 2 3 4 5 తీసుకుంటే ఇక్కడ కే వస్తాడు. ఇక్కడ కే రావాలంటే ఎల్ ఇక్కడ ఉండాలి. ఆల్రెడీ జెడ్ ఉన్నాడు అక్కడ. సో ఇక్కడ కే వచ్చే ఛాన్స్ లేదు. ఇట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ కే, ఇట్ ఇస్ ద ఓన్లీ ఛాన్స్ ఎల్. ఎల్కి ఇమిడియట్లో కే ఉండాలని చెప్పాను. నెక్స్ట్ ఇక్కడ ఆర్కి కేకి 5 persons. 1 2 3 4 5 persons ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. 3 plus 2 5 persons ఇక్కడ వస్తే ఇక్కడ కే ఉంటే ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలని చెప్పాను. సో ఇక్కడ ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండే ఛాన్స్ ఉంది. దెన్ 1 2 3 4 5 ఇక్కడ కే తీసుకుంటే ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలని చెప్పాను. ఇక్కడ ఎల్ ఉంటే ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉన్నాడు. దెన్ 1 2 3 4 5 తీసుకుంటే ఇక్కడ కే ఉంటే ఇక్కడ ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉన్నాడు. దెర్ ఆస్కింగ్
మోర్ దెన్ 1% బిట్వీన్ ఎల్ అండ్ ఆర్ కదా చెప్పింది. ఇక్కడ 2 కేసెస్ ఛాన్స్ ఉంది. చూడండి ఒకసారి. ఇన్ బిట్వీన్ కే అండ్ ఆర్ 5%, 1 2 3 4 5% తీసుకుంటే ఇక్కడ కే ఛాన్స్ ఉంది. ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలి. ఇక్కడ ఎల్ ఉన్నప్పుడు ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే అవుతాడు, రైట్? ఇక్కడ ఛాన్స్ ఉంది. అగైన్ 1 2 3 4 5 ఛాన్స్ ఉన్నప్పుడు ఇక్కడ కే ఉంటే ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలి. ఇక్కడ కూడా ఛాన్స్ ఉంది కదా. సో ఇక్కడ ఎల్ ఉంటే ఇన్ బిట్వీన్ ఎల్ అండ్ ఆర్ మోర్ దెన్ 1% ఉండాలని చెప్పారు కాబట్టి ఇక్కడ కే ఛాన్స్ లేదు. సో ఈ కేసు కే ఛాన్స్ లేదు కాబట్టి హియర్స్ ద కే ఛాన్స్. ఇక్కడ ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలని చెప్పారు. ఎల్కి ఇమిడియట్ లెఫ్ట్లో కే ఉండాలని చెప్పాం, రైట్? దెన్ ఎఫ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ జెడ్ అని చెప్పాం. ఆర్ అండ్ ఓ నైబర్స్ అని చెప్పాము. ఓకేలకి అట్లీస్ట్ 3% ఉండాలి. ఎటు చూసుకున్నా 3% ఉండాలని చెప్పాం. సో చూసుకుంటే 3% ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ ఓ తీసుకుంటే 1 to 3%, 1 to 3%, రైట్? దాని ఇక్కడ కూడా ఆర్కి ఓ ఇక్కడ తీసుకుంటే 2% అవుతున్నారు. ఇక్కడ ఓ తీసుకుంటే 1-2% ఓ, ఇక్కడ ఓ తీసుకుంటే 1-2% ఓ. ఎటు చూసుకున్నా 3% కావాలని చెప్పాడు కాబట్టి ఇట్ ఇస్ నాట్ పాసిబిలిటీ. ఇట్ ఇస్ నాట్ పాసిబిలిటీ, రైట్? సో 1-2% ఎటు చూసుకున్నా అట్లీస్ట్ 3% ఉండాలని చెప్పాడు. సో ఇట్ ఇస్ ద ఎల్ 1 to 3% ఓ, 1 to 3% ఓ ఈసీ, రైట్? ఇది ఒక పాసిబిలిటీ వచ్చింది. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో టీ ఉండాలని చెప్పాం. హెచ్కి సెకండ్ లెఫ్ట్లో టీ ఈసీఏ. సో హెచ్ ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్ ఛాన్స్ లేదు. హెచ్ ఇక్కడ తీసుకుంటే టీ ఛాన్స్ ఉంది. హెచ్ ఇక్కడ తీసుకుంటే టీ ఛాన్స్ లేదు. సో ఓన్లీ ఛాన్స్ హెచ్కి సెకండ్ లెఫ్ట్లో టీ ఉండాలని చెప్పాం. దెన్ ఆర్ ఓ నైబర్ అని చెప్పాం. ఎల్కి ఓకి మినిమం 3 మెంబర్స్ ఉన్నారని చెప్పాం. దెన్ ఎల్కి రైట్లో ఉన్నారని చెప్పాం. సో రిమైనింగ్ పర్సన్ ఓన్లీ హియర్. దట్ ఇస్ ద ట్రూ, రైట్? ఆర్ కే ఎల్ హెచ్ జెడ్ టీ, that is the O, not a round में, that is O, that is the remaining person, right? Who sit opposite to K? Opposite to K is T, right? Opposite to K T. The one who sit immediate left of Z, immediate right of Z అవుతున్నాడు కాదు. The one who sit between L and O, no, L and O కాదు. The one who sit second right of R, R కి second right అయినా R కి second right కదా T. So question number 27, fourth option. Fourth option is the right answer. Next, how many people sit between Z and the one who sit third left of L? Third left of L is first left, second left, third left L. How many persons sit between Z and L? So here is the Z, here is the L. 2 persons అవ్వచ్చు, 1 2 3 4 persons అవ్వచ్చు. Either 2 or 4 ఉంటే పెట్టచ్చు, లేదా 2 ఉన్నా పెట్టచ్చు, 4 ఉన్నా పెట్టచ్చు. Here is the fourth chance. Question number 28, third option. Next, who among the following sit between the one who sit fourth to the left of K and the one who sit opposite to the one who sit immediate right of L? First fourth left of K చూడండి. Fourth left of K, 1 2 3 4, fourth left of K is here, and one who sit opposite to the one immediate right of L. L కి immediate right లో ఉన్న పర్సన్కి ఆపోజిట్ వీడు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు ఉన్నాడు? O is here. So question number 29, second option. Next, who among the following are the neighbors? T and R, not a neighbors. F and O, again not a neighbors. Here is the remaining person F only. F and O not a neighbors. K and H not neighbors. H and Z, here is the neighbors. H and Z is the neighbors. So question number 30, fourth option. Next, how many letters are there alphabetical series between the one who sit? There is a going to puzzle on the one who sit between R and K. Between R and K evaramma? Here is the F is here, and the one who sit third left of H. H ki third left lo, first left, second left, third left. O is here. How many sit between annadu? O is 15 and 6. 15 minus 6 is 9. They're asking in between, again minus 1, 8 is here, right? 8 is answer. Next, in a certain code language, reduce is called as, reduce is called as IGY HIV, then R is 18, V is 22 plus 4,
E is 5, I is 9 plus 4, D is 4, H is 8 plus 4, nothing but reverse order lo plus 4 plus 4 plus 4, all are plus 4. E is 5, I is 9, again plus 4. Come on, manaki em kavali? Plus 4 kavali. X is 24 plus 4 28, 28 nothing but B is here. ఇది కూడా చెప్పాడు కదా, ఫాలోడ్ ఈజ్ కూడా సంథింగ్ అని చెప్పాడు, మనకు కావాల్సింది సస్పెండ్. సో S is 19, 19 plus 4 23, W is here. Next U is 21, 21 plus 4, Y is here. Next S is again W. P is 16, 16 plus 4 20, 20 means T is here. E again I is here, and 14, 14 plus 4 18, 18 means R is here. D 4 plus H, HRI TW YW, HRI TW YW, second option. Question number 32, second option. How many such pairs of letters in the tranquil? 20, 18, 1, 14, 17, 21, 9 and 12. Come on. 20 not at all possible. 21 అక్కడెక్కడో ఉంది, మిగతా లేదు. 18, 19, 20, 21, 22, 1, 2, 3 అసలు ఛాన్స్ లేదు కదా. 14, 15, 16, 17, 17, 21, 9 and 12 నాట్ ఎ ఛాన్స్. చూసుకుంటే 12, 13, 14, 15, 16, 17, 18, 9, 10, 11, 12, 13, 14, 15, 21 not at all possible, 17 not possible, 17, 18, 19, 14, 15, 16, 17, 1, only 1 is here. Question number 33, fourth option. Sixth friends, 34 to 35 is going to be school of different directions. A is north of B, A is here north of B, and C is east of A, C is east of A. Who is south of D? A is south of D, and U is to west of A, U is west of A. L is 20 meters south of B, so L is 20 meters south of B. ఇక్కడ ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ మనకి డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో ఇంకేమైనా చెప్పుంటే, ఫర్ ఎగ్జాంపుల్ E is X is నార్త్ ఆఫ్ C అని చెప్పుంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, X ఇక్కడ అవ్వచ్చు, X ఇక్కడ అవ్వచ్చు, అప్పుడు X ఇంకా పైన కూడా అవ్వచ్చు. అప్పుడు D గురించి ఇన్ఫర్మేషన్ అంటే కెనాట్ బి డిటర్మైన్ చెప్పాలి. ఇక్కడ ఎందుకో డైరెక్షన్ ఎక్కడ ఇవ్వలేదు. X is నార్త్ ఆఫ్ C, ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, ఇక్కడ ఉండే ఛాన్స్ ఉంది, డైరెక్ట్ మనం ఇక్కడ తీసుకోకూడదు, రైట్. సో ఇక్కడ అలాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి డోంట్ బాదర్ అబౌట్ దట్. Who among the following two words west of C and east of U? West of C, east of U, there is only A is here. Question number 34, option A. Next, D is in which direction with respect to U? D is in with respect to U, here is going to be north, here is going to be east, north, east. Question number 35, second option. Then 36 to 40, puzzle. 8 people born in 8 different years, 75, 81, 85, 92, 96, 2000, 2003 and 2005 is here. Come on, వాళ్ళ ఏజెస్ రాయండి. వాళ్ళందరికీ కూడా ఎప్పటికని చెప్పాము 2020, రైట్. హౌ మచ్ లెస్? సో టార్గెట్ ఆఫ్ 2000, 1975 is 25, how much more? 20, total 45. Then 81 ki how much more? 20, 2000 ki 81, 1981, 19 plus 20, 39, 85, 15 plus 20, 35, 92, 8 plus 20, 28, 96, 4 plus 20, 24, 20, 20 కాదు 17 and then 15 is here, right. Then the difference between the ages of S and F is prime number. S minus F is
prime number, the difference between S and F is prime number. The difference between the ages of U and T is less than 20. U and T is less than 20 unali difference. Idantha difference amma, S and F difference. The 3 people were born between W and G. W ki G ki 3 people undalani cheppam. Here is a 3 people between W and G. The age of P is a multiple of 7. P is a multiple of 7 multiple. P is age. S is older than G. S is older than G. ఇలాగే ఉండాలి కదా. సో బిట్వీన్ పర్సన్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. S is older than G. U is older than W. U is older than W అని చెప్పాం. Who is older than O means UWO ఇలానే ఉండాలని చెప్పాం. The difference between ages of G and P is multiple of 8. So G and P is multiple of 8. Difference G minus P is multiple of 8 అని చెప్పాం. That is the information, right? Come on. ఇప్పుడు P's number is multiple of 7 అని చెప్పాము. P గురించి ఇన్ఫర్మేషన్ GP multiple of 8 అని చెప్పాము. సో ఇక్కడ P గురించి multiple of 7 చూసుకుంటే 28 అవ్వచ్చు, 35 అవ్వచ్చు. Is going to be one possibility is 25, one possibility is 35. Difference between G and P multiple is 8 అని చెప్పాము. ఫర్ ఎగ్జాంపుల్ G అనేది P అనేది 28 తీసుకుంటే డిఫరెన్స్ 8 మల్టిపుల్ అంటే 20 రావాలి లేకపోతే 12 రావాలి. 20 ఛాన్స్ ఉందా? ఉంది. 12 ఉందా? లేదు. 28కి 8 యాడ్ చేస్తే 36 అన్నా ఉండాలి. ఉందా? నో. 36కి 8 యాడ్ చేస్తే 42 అన్నా ఉండాలి. ఉందా? సారీ 36 44 ఉండాలి. ఉందా? లేదు. సో ఈ ఆర్డర్లో అంటే P28 తీసుకుంటే Gకి Pకి మల్టిపుల్ ఆఫ్ 8 అన్నాడు కాబట్టి 28 మైనస్ 8 20 అంటే 8 మీన్స్ 8 మల్టిపుల్ రైట్. సో ఇక్కడ G వచ్చే ఛాన్స్ ఉంది, ఇంకా పైన వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ P 35 తీసుకుంటే 8 మల్టిపుల్ రావాలంటే 35 అంటే 27 రావాలి. ఒకటి 27 ఉందా? నో. 27 తర్వాత 19 ఉండాలి. 19 అంటే 35 మైనస్ 19 ఏమవుతుంది? 16 అవుతుంది. 16 ఈజ్ 8 మల్టిపుల్. సో 19 ఉందా? 19 ఆల్సో నాట్ ఏ ఛాన్స్. 19 అంటే ఇంకా 11 ఉండాలి. 11 ఉందా? 11 ఆల్సో నాట్ ఏ ఛాన్స్. దెన్ పైన 35 ప్లస్ 8 43 ఉందా? నో. 43 నాట్ ఏ ఛాన్స్. అగైన్ ఇంకా పైన వచ్చే ఛాన్స్ లేదు. సో కాబట్టి ఇక్కడ P కానే కాదు కదా. ఇక్కడ P కాదంటే సెకండ్ పాసిబిలిటీ కూడా ఇక్కడ P తీసుకోండి, చూద్దాం. ఇక్కడ P తీసుకోండి, ఇక్కడ G ఈజ్ ఓన్లీ. ఇన్ బిట్వీన్ W అండ్ G దెర్ ఈస్ 3 పర్సన్స్ అని చెప్పాం. W అండ్ G 3 పర్సన్స్ అంటే కింద వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి 1 2 3 పర్సన్స్. ఇది ఈజ్ ద W ఛాన్స్. నెక్స్ట్ S ఈజ్ ఓల్డర్ దాన్ G అని చెప్పాం, బట్ నాట్ నైబర్. అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో S ఈజ్ ఓల్డర్ దాన్ G అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది, ఇక్కడ ఛాన్స్ ఉంది. అగైన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. 2 పాసిబిలిటీస్లో హోల్డ్ ఆన్ దట్ పాయింట్. U మైనస్ P ఈజ్ లెస్ దాన్ 21 అని చెప్పాం. UWO ఉండాలని చెప్పాం. కమాన్ ఇక్కడ U అంటే W పైన కంపల్సరీ U ఉండాలి కదా. ఇట్ ఇస్ ద U ఛాన్స్, రైట్. ఒక పాసిబిలిటీనే చేస్తున్నాం, ఇంకొక పాసిబిలిటీ ఆపేస్తాం. ఓకేనా. UW W కింద O ఉండాలని చెప్పాం. దెన్ Gకి పైన S ఉండాలని చెప్పాం. సో Gకి పైన ఐదర్ S ఎక్కడైనా ఛాన్స్ ఉంది, ఎక్కడైనా ఛాన్స్ ఉంది. సో రెండు చేసుకుంటే ఇక్కడ W ఛాన్స్ ఉంది, ఇక్కడ U. ఒకసారి ఇక్కడ S తీసుకోండి, ఒకసారి ఇక్కడ S తీసుకోండి. S ఈజ్ ఓలర్ దాన్ G. సో G పైన S ఛాన్స్ ఉంది. UWO ఇక్కడ ఛాన్స్ ఉంది, O కింద కూడా రావచ్చు. అగైన్ O ఇక్కడ ఛాన్స్ ఉంది, O కింద కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కడా చెప్పలేదు కదా. ఇక్కడ మాత్రం Gకి పైన S ఉన్నానని చెప్పాను. దెన్ U అండ్ T ఈజ్ లెస్ దాన్ 20 ఇయర్స్ అని చెప్పాము. సో U ఈజ్ 45 వస్తుందంటే లెస్ దాన్ 20 అంటే 35. 45 35 10 ఇయర్స్. ఇంక ఇక్కడ తీసుకునే ఛాన్స్ లేదు కదా. డిఫరెన్స్ కంపల్సరీ లెస్ దాన్ ఉండాలి. సో ఇట్ ఇస్ ద ఓన్లీ T. ఇక్కడ T తీసుకునే ఛాన్స్ లేదు కదా, ఎందుకంటే U ఈజ్ 45 24. 45 24 అబ్సల్యూట్లీ లెస్ దాన్ 20 కాదు. 24 అండ్ 45 21 అవుతుంది. సో లెస్ దాన్ 20 ఉండాలి కాబట్టి సో ఇట్ ఈస్ నాట్ ఏ పాసిబిలిటీ, రైట్. దెన్ కమ్ ఆన్ O ఉండాలి. దెన్ ఇంకా మిగిలిపోయింది మనకి Sకి Fకి మధ్యలో డిఫరెన్స్ ప్రైమ్ నెంబర్ ఉండాలని చెప్పాం. S ఈజ్ 24 24 17. ఫర్ ఎగ్జాంపుల్ F ఇక్కడ తీసుకుంటే 24 minus 17, what is the answer? 3 plus 4 7. 7 is the prime number, right. Next ఇక్కడ గనక F తీసుకుంటే 24 plus 15, what is the difference? 15 plus 24 9 is answer. 9 is not a prime number, right. So here is going to be F, here is going to be O. That is the only possibility, right.
Who among the following is the youngest person? Youngest person is O. Question number 36, fourth option. Next, what is the difference between the ages of W and the one who is born between P and G? W's age means 39 and between P and G means 24. 39 minus 24, 6 plus 9, 15. 15 in the sense 3 square, 9, 9 plus 7, 16, right? 24 plus 9. In between P and G is 24, W 39, 24. Sorry, 15 is here, right? 15 difference. 3 square is 9, 9 plus 7, not a chance. 5 square 25, 25 minus 11, not a chance. 3 cube minus, not a chance. 3 cube is 27, 27 minus 12 is 15, right? That is the only possibility. So question number 37, third option. Here is the 15 and that also 15. Next, third option. How many people are born between U and G? Here is the U, here is the G. How many people? 1, 2, 3, 4 persons is there. Question number 38, second option. Next, the one who is born immediately before F is born in the year. Immediately before F is born in the year is 2000. Question number 39, fourth option. Next, find the odd one out. U and T, 1 person gap and difference is 10. S and G, difference is for pakapakana unnaru S and G. WF, again chala dooram unnaru. So here is the 45, 35, difference is 10. 20, 24, difference is 4. W and F, here is the W 39 and 17. 39 and 17, 2, 22 is here. O and U, here is the U 45, 15. 45, 15, 30. T and P, TP 35, 28, 7. So అన్ని ఏజెస్ డిఫరెన్స్ చూసుకుంటే ఈవెన్ నెంబర్ ఎక్సెప్ట్ లాస్ట్ వన్ T 35 and P 35 minus 28 is 7 difference. So that is the only odd number difference. Remaining all are even number difference. That is the only different one. Question number 40, fifth option. Fine. Thank you.